హాయ్ అండి. మా వారికి 3 డేస్ హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఇంట్లోనే అయితే ఉన్నారు. సో, సండే ఇంక చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంక చికెన్‌తో బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తాను. అదైతే వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంకొంచెం చికెన్ ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. ఇంక మరుసటి రోజు ఇంక వండేస్తున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం నాకు ఇష్టం ఉండదనమాట. పాయిజన్ అవుద్దని చెప్పేసి. ఇంకా తర్వాత చికెన్ తీసుకొని ఇంకా ములక్కాడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి ములక్కాడ చికెన్ కర్రీ తెలుసో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా మా వారి కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే అందులోకి పసుపు ఉప్పు చికెన్లో యాడ్ చేసుకున్నానండి. అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. అసలే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, అందుకే ఇంకా నేను అలా అయితే చేస్తున్నాను. ఇంకా అలా చేసిన నీచు స్మెల్ అనేది పోతుంది అనమాట. ఇంకా క్లీన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. శుభ్రంగా కడుక్కోవాలి చికెన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేటప్పుడు నిజం చెప్తున్నాను, గాలి అస్సలు ఆడలేదు. ఉక్కపోత అయితే బాగా ఉంది, చెమటలు కారిపోయినాయి. అలాగే ఇంకా ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళ నుంచి వాటర్ అయితే వచ్చాయి. ఇంకా మధ్య మధ్యలో మా చైత్ర వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, అమ్మ అమ్మ అని చెప్పేసి. పాపం తనకు కూడా ఆకలి వేస్తుంది. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నారు. ఇంకా వీడియో తీయడం కుదరదని చెప్పేసి ఏదో నాకు వచ్చినట్టు ఇలా వీడియో అయితే తీశాను. కర్రీ అయితే అస్సలు వదిలిపెట్టరండి. ఇంకా మా వారితో కూడా కొన్ని వీడియోలు అయితే చేస్తాను. ఇలాంటి రెసిపీస్ ఫుల్గా వస్తూనే ఉంటాయి. కర్రీ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈసారి ఫుల్ వీడియో చేసి మొత్తం డీటెయిల్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మా వారు ఏం చేస్తారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఫస్ట్ కడాయి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ములక్కాడ చికెన్ అన్నీ యాడ్ చేసుకొని ఇంకా పొరలుగా పొంగుతుంది అనమాట. అసలు మసాలా వేసిన తర్వాత అసలు రోట్లో నూరిన మసాలాయే యూజ్ చేస్తాను నేను ఎక్కువ, ఎందుకంటే ఇది మా స్టైల్ మసాలా. ఇంకా వేరే వేరే స్టైల్ చికెన్ కర్రీస్ కూడా వచ్చు, అవి కూడా వీడియోస్ తీసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సండే నుంచి వేరే వేరే స్టైల్లో అయితే వండుతాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర తీసి సర్వ్ చేసుకున్నాను అనమాట. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్.